ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు సభలు నిర్వహించుకునే హక్కు ఉందన్నారు. కాంగ్రెస్ సభకు భయపడి ఆర్టీసీ బస్సులను ఇవ్వలేదన్నారు. ప్రైవేట్ వాహనాల్లో జనం సభకు వెళుతుంటే అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్ వెంటనే సభ సజావుగా సాగేందుకు పోలీసులకు సూచనలు చేయాల్సిందని, లేదంటే జరిగే పరిణామాలకు మీదే బాధ్యత అంటూ హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలకు బహిరంగ సభలు, సమావేశాలు, పోరాటాలు చేసే హక్కు ఉంటుంది. ఈరోజు ఖమ్మంలో మేము నిలబెట్టిన తెలంగాణ జన గర్జన సభకు నిన్న రాత్రికి వెళ్ళి అక్రమ అరెస్టులు కానివ్వండి, అన్ని వెహికల్స్ మేము పంపించిన ప్రైవేట్ వెహికల్స్, ఆర్టీసీ వెహికల్స్ డబ్బులు కడతామన్నా మీరు ఇవ్వలేదు. అక్కడ ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆయన దగ్గరుండి మీరు డబ్బులు కట్టినా తీసుకోమని చెప్పి, ఇది కొత్త విచిత్రం. ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా ఆర్టీసీ వాళ్ళకు వాళ్ళు చెప్పిన రేట్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. మన జడ్జల్లో మేము హిమాచల్ ప్రదేశ్లో సీఎం వచ్చినప్పుడు పెట్టుకున్నా డబ్బులు కట్టుకుని బస్సులు తీసుకోవడం జరిగింది. కానీ ఖమ్మం సభకు నువ్వు భయపడి ఈరోజు బస్సులు ఇవ్వకుండా ప్రైవేట్ వెహికల్స్ పోలీస్ స్టేషన్లో ఉదయం 6 గంటలకి వెళ్ళి పెట్టించడం, వెహికల్స్ ఉదయంకి వెళ్ళి మా ప్రజలు ఏదో విధంగా ట్రాక్టర్లో, కార్లల్లో, ఎడ్ల బండి వస్తుంటే 15-20 కిలోమీటర్ల ముందరే ఆపడం, దీన్ని తీవ్రంగా ఖండితేనే ముఖ్యమంత్రి గారు ఇది మీరు వెంటనే ఆదేశాలు ఇచ్చి సభని సజావుగా జరుపుకునే విధంగా మీరు పోలీసు వారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. మీ స్థానిక నాయకులు చెప్పినట్టు మీరు మీకు యంత్రాంగం చేస్తే మాత్రం జరిగే పరిణామాలకు మీరే బాధ్యత ఉంటుంది. నాలాంటి పార్లమెంట్ సభ్యులు కూడా రేపు ఇప్పుడే ఎక్కడ మీరు ఆపుకున్నా అక్కడ మేము పోయినామనుకో, వేలాది మంది సమక్షంలో ఘర్షణ జరిగి